భుజంగం స్వామీజీ వేషంలో వచ్చి భోజనం పెట్టమనడంతో యమున అన్ని పదార్థాలు అక్కడ వడ్డించిన తర్వాత అతను విషం ఉన్న వాటర్ ని అన్నం చుట్టూ ఇలా చల్లుకుంటూ అన్నంలో మొత్తం ఆ కర్రీతో పాటు ఆ విషయాన్ని కూడా కలిపేస్తాడు. కలిపేసి ముందుగా నేను తినే ముందు ఒక ముద్ద ఎవరికైనా ప్రసాదంగా పెడతానమ్మా, అన్నప్రసాదం వాళ్ళు తిన్న తర్వాతే నేను భోజనం స్వీకరిస్తాను అని చెప్పడంతో స్వామీజీ నాకు ఇవ్వండి నేను తింటాను అని యమున అడుగుతుంది. ఇంకా యమునకి అతను ఆ అన్నం ముద్ద పెట్టడంతో యమున తింటుంది. తిన్న తర్వాత తినండి స్వామీజీ నేను తినేసాను కదా అని యమున అంటూ ఉంటే, అమ్మ అన్ని పదార్థాలు వడ్డించావు కానీ మంచినీళ్ళు ఇవ్వడం మర్చిపోయావు తల్లి అని భుజంగం చెప్పడంతో, అయ్యో స్వామి క్షమించండి ఇప్పుడే తీసుకొస్తాను అని యమున ఆ ప్లేట్స్ అన్ని పట్టుకొని లోపలికి వెళ్ళిపోయి మిగిలిన ప్లేట్స్ ఉంటాయి కదా అవన్నీ పట్టుకొని లోపలికి వెళ్ళి వాటర్ తీసుకోవడానికి వెళ్ళి ఉంటుంది. ఇంకా ఆ స్వామీజీ ఇప్పుడు తిన్నావు కదా చస్తావు చూడు కాలకూట విషయం పెట్టాను అని అనుకుంటూ ఆ భుజంగం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మీ విహారీ ఇద్దరు కారులో చాలా స్పీడ్గా అక్కడికి వస్తారు. వచ్చి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ గుమ్మం బయట విస్తర్లో ఉన్న పదార్థాలు తిని పిల్లి ఒకటి రక్తం కక్కుని చనిపోయి ఉంటుంది. ఈ బిహారీ గారు చూడండి ఈ పిల్లి ఇలా చనిపోయింది ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి ఇలా భోజనాలు ఉన్నాయని లక్ష్మి అనుకుంటూ ఉంటే, ఆ ముందు పద లక్ష్మి లోపలికి వెళ్దాం అమ్మ ఎలా ఉందో చూడాలి అని విహారీ అంటూ చాలా స్పీడ్ గా లోపలికి వెళ్తూ ఉంటారు. అమ్మ నువ్వు ఎలా ఉన్నావు నీకేం అని అడుగుతూ ఉంటే, ఏమైందిరా నేను బానే ఉన్నాను అని యమున మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా చేతిలో వాటర్ గ్లాస్ పట్టుకొని వస్తూ ఉంటుంది. బయట ఏంటమ్మా అలా విస్తర్ వడ్డించి ఉంది, ఎవరు వచ్చారు అని అడుగుతుంటే, ఒక స్వామీజీ వచ్చారా అతన్ని భోజనం చేస్తున్నాడు ఉండండి వాటర్ చూస్తాను అని యమున అంటూ ఉంటే, అక్కడ ఎవరు లేరమ్మా, పైగా ఒక పిల్లి అక్కడ చచ్చిపోయి పడిపోయి ఉంది, అందులో ఏమైనా విషయం కలిసిందో ఏమో అని విహారీ అంటూ ఉంటే, ఇంకా యమునకి అప్పటికే ఆ విష ప్రభావం చూపిస్తూ ఉంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇంకా చెవులు మూసుకుంటూ అది అది అని అంటూ ఉంటే, అమ్మా ఏం జరిగిందమ్మా చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే, అంత అన్నప్రసాదం అని నాకు ఒక ముద్ద అన్నం పెట్టారా అది నేను తినేశాను అని యమున చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏమనమ్మా ఏమనమ్మా అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా ఇద్దరు కలిసి యమునని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి ఉంటారు. ఇంకా డాక్టర్ కి ఇలా విష ప్రయోగం జరిగింది డాక్టర్, మా అమ్మని ఎలాగైనా కాపాడండి అని విహారీ చెప్పడంతో సరే అని ఐసీయూలోకి తీసుకుని వెళ్ళండి అని డాక్టర్ చెప్తుంది. ఇంకా అలా యమునని లోపలికి తీసుకుని వెళ్ళి ఆక్సిజన్ పెడతారు, సెలైన్ పెడతారు. బెడ్ పైన స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది యమున. ఇంకా విహారీ ఏడుస్తూ ఉంటే, విహారీ గారు ఏడవకండి, ఆ యమునమ్మకి ఏమీ కాదు, యమునమ్మ విషయంలో దేవుడు మనకి అన్యాయం చెయ్యడు, ఏం కాదు ఏడవకండి అని లక్ష్మి ధైర్యం చెప్తూ లక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి డాక్టర్ బయటికి వస్తుంది. రాగానే డాక్టర్ గారు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, మేము కడుపులోకి వెళ్ళిన విషయాన్ని అయితే తీయగలిగాము, మొత్తం వామిటింగ్ చేపించాము, కానీ ఆ బ్లడ్ లో కలిసిపోయింది ఆ విషయం ఆల్రెడీ, కొంచెం 2 hours అబ్జర్వేషన్ లో పెట్టాలి, తను స్పృహలోకి వస్తే గానీ ఏ విషయమైనా చెప్పలేము, కానీ మా చేతుల్లో ఉన్నంత వరకు అయితే మేము చేస్తాము, తను బాగానే ఉంది ప్రెసెంట్ అయితే అని డాక్టర్ చెప్తుంది. ఇంకా విహారీ లక్ష్మి చాలా బాధపడుతూ, అయ్యో మా అమ్మకి ఇలా జరిగింది ఏంటి అని విహారీ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక నర్స్ బయటికి వచ్చి, సార్ ఈ బిల్ పే చేసి ఈ మెడిసిన్ తీసుకురండి అని చెప్పడంతో విహారీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. నేను ఇక్కడే ఉంటాను విహారీ గారు, ఇక్కడి నుంచి యమునమ్మని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకూడదు, అనవసరంగా మనం ఇద్దరం బయటికి వెళ్ళామని లక్ష్మి అంటూ ఉంటే, సరే లక్ష్మి అని విహారీ పక్కకు వెళ్ళి రిసెప్షన్ లో బిల్ పెడుతూ ఉంటాడు. మరోవైపు భుజంగం కూడా అటుగా వస్తూ ఉంటాడు. ఇంకా ఈ అలా హాస్పిటల్లో బెడ్ పైన ఉన్న యమున చూసి, దీనికి కాలకూట విషం ఇచ్చినా కూడా ఇది బ్రతికేలాగే ఉంది, దీన్ని ఇలా కాదు చంపాలి అని అనుకుని వేరే రూమ్ లోకి వెళ్ళి డాక్టర్ లాగా డాక్టర్ కోట్ స్టెథోస్కోప్ అంతా వేసుకొని మాస్క్ పెట్టుకొని ఆ యమున రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు. అది చూసిన లక్ష్మి, డాక్టర్ గారు అని మా యమునమ్మని ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు అని చేతులెత్తి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. ఇంకా చంపడానికి వచ్చిన యమున్నే నువ్వు కాపాలని అడుగుతున్నావా అని అనుకుంటూ అతనేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అలా లోపలికి వెళ్ళి, ఏం యమున నీకు కాలకూట విషయం ఇచ్చినా నువ్వు చావలేదా, నిన్ను చంపడానికి వచ్చిన యముణ్ణి నేను, కాల యముణ్ణి నిన్ను చంపడానికి వస్తూ ఉంటే నీ వాళ్ళు నిన్ను కాపాడమని నన్నే వేడుకుంటున్నారు చూసావా, ఈ రోజుతో నీ పని అయిపోయింది అని ఒక నైఫ్ తీసి కడుపులో పొడవడానికి యమునని పొడవడానికి చెయ్యి వెతుతూ ఉంటాడు. ఇంకప్పుడే లక్ష్మి అనుకోకుండా డోర్లో నుంచి చూసి వెళ్ళి సడన్ గా వచ్చి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా అలా లక్ష్మికి భుజంగంకి మధ్యలో ఫైట్ జరుగుతుంది. ఇంకా ఆ నైఫ్ కింద పడిపోతుంది. మళ్ళీ భుజంగం యమునని పొడవడానికి వెళ్తూ ఉంటే ఇంకా లక్ష్మి వచ్చి తన తలపైన అక్కడ ఉన్న ఒక వస్తువు తీసి తలపైన కొట్టడంతో భుజంగం ఒక్కసారిగా నైఫ్ ని మళ్ళీ కింద వదిలేసి తల పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే, ఎవర్రా నువ్వు, ఎవరు మా యమునమ్మని ఇబ్బంది పెడుతుంది నువ్వేనా, మా యమునమ్మని చంపడానికి ఎందుకు వచ్చావు, విహారీ గారికి ఫోన్ చేస్తూ టార్చర్ పెడుతుంది నువ్వే కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటే,
ఇంకా భుజంగం ఒక్కసారిగా లక్ష్మి గొంతు పట్టుకొని నిలిమేస్తూ ఉంటాడు. రే ఎవర్రా నువ్వు, వద్దురల్రా వదలరా అని లక్ష్మి గింగుకుంటూ ఉంటుంది. ఇంకా అతను గట్టిగా నొక్కుతూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా తన మోచేయి మీద కొట్టడంతో అతను చేయి వదిలేస్తాడు. ఇంకప్పుడే లక్ష్మి అతనికున్న మాస్క్ తీసి ఫేస్ చేస్తుంది. రే ఎవరు అని లక్ష్మి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే అతను అప్పటికే ఇంకా లక్ష్మి చూసేసింది అని లక్ష్మిని నెట్టేసి అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. అప్పుడే విహారీ ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురుగా వస్తాడు. విహారికి డాష్ ఇచ్చి అతను వెళ్తుంటే విహారీ గారు పట్టుకోండి పట్టుకోండి అని ఎవరైనా పట్టుకోండి అని లక్ష్మి అరుస్తూ ఉంటే అతను ఇంకా వెళ్ళిపోతాడు. భుజంగం ఏమైంది లక్ష్మి ఏమైంది అని విహారీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే యమునమ్మని చంపడానికి వచ్చాడు అని అతని గురించి చెప్తూ ఉంటుంది. ఇంకా అలా ఇద్దరు మళ్ళీ వాడి వెనకాల పరిగెడుతూ ఉంటారు. చాలా దూరం అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఇంకా అనుకోకుండా అతను మిస్ అయిపోతాడు. తప్పించుకున్నాడు అని అనుకుంటూ ఇద్దరు మళ్ళీ వెనక్కి వస్తారు. ఇక నుంచి యమునమ్మని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి విహారీ గారు, కానీ నేను అతని ఫేస్ చూశాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. వీడు అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడో యమునమ్మ గతం ఏంటో మనం ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి. ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. యమునమ్మ గతం గురించి కానీ ఇప్పుడు ఈ జరిగిన విషయం గురించి కానీ ఎవరికి తెలియకూడదు. అసలు మనం ఇలా యమునమ్మని తీసుకొచ్చిన విషయం కూడా ఎవరికి తెలియదు కదా విహారీ గారు అని అంటూ ఉంటే అవును లక్ష్మి ఎవరికి చెప్పకూడదు అని విహారీ లక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంట్లో వాళ్ళకంటే చెప్పము సరే, కానీ యమునమ్మకి ఏమని చెప్తాం విహారీ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడే నిజంగా మళ్ళీ విహారీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. రే విహారీ ఏంట్రా మీ అమ్మ చావు నుండి తప్పించుకుందని అనుకుంటున్నావా? మీ అమ్మ చావు నా చేతిలోనేరా, కానీ నువ్వు మీ అమ్మ కోసం విలువలాడుతుంటే చూస్తుంటే నాకు చాలా తృప్తిగా ఉందిరా అని అరుస్తూ ఉంటే రే నువ్వు తప్పించుకున్నా అని అనుకున్నావేమోరా, ఇన్ని రోజులు నువ్వెవరో తెలియక మేము ఇబ్బంది పడ్డాము, కనుక్కోలేకపోయాం, ఇప్పుడు నీ మొహం చూసిందిరా నా భార్య అని అంటూ ఉంటే ఇంకా నిజంగా చాలా షాకింగ్ గా చూస్తూ ఆ మొహం చూసింది అంతే కదరా, కానీ నేను ఎక్కడున్నానో పట్టుకోలేరు కదా, నన్ను ఎలా పట్టుకుంటారు, మొహం చూస్తే సరిపోతుందా అని భుజంగం అంటూ ఇంకా నా గురించి వెతకాలి పట్టుకోవాలని చూసే కొద్దీ నీ పతనానికి నువ్వే దారి తీస్తావురా, నీ పతనం అయిపోతావు అని భుజంగం బెదిరిస్తూ ఉంటే ఇంకా లక్ష్మీ విహారీ చాలా కోపంగా చూస్తూ ఉంటారు.